ఈరోజు మీ జీవితంలో జరిగిన ప్రతి అద్భుతము దేవునికి దగ్గర చేయాలి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము దేవునికి దగ్గర చేయాలి. ఈ సమస్యలు నంచేపు దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. సమస్యలు అన్నీ అయిపోయాక దేవుడు ఏం చేస్తాడు? దీనివెల్లా చేతులు చెప్తూ ఉంటుంటాడంట, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు రండి 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 అని. నా ప్రియులరా, సమస్యలు లేకపోయినా కూడా దేవుని వెంబడించే వారిని అనేక మంది వెంబడిస్తారు. హల్లెలూయా. సమస్య లేకపోయినా సరే దేవుని చుట్టూ, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమెన్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా యొద్దకు రండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ సమస్యలు యావత్తు నాకు ఇచ్చేసేయండి, మీ భారం అంతా నా మీద వేసేసేయండి. హల్లెలూయా. మీకేం చేస్తాను? విశ్రాంతినిస్తాను, మీ భారాన్ని నేను భరిస్తాను. ఎక్కడన్నా ఉంది ఇటువంటి పిలుపు? అయినా సరే మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ భారాలు, బర్డెన్స్ మోసుకుంటూ దాన్నే జీవితాంతం గడుపుతూ తిరుగుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి రావట్లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వచ్చామో ఖచ్చితంగా మన జీవితంలో ఊహించని కార్యాలు మనం చూడగలుగుతాం.